నేను మీకు అండగా ఉంటాను. నాకు ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఒక 1000 కోట్లు ఆఫర్ చేశారంట. ఎత్తుకుంటా ఉన్నా నా 1000 కోట్లు ఎక్కడున్నాయా? పవన్ కళ్యాణ్కి 1000 కోట్లేం కారణం 10,000 కోట్లు ఆఫర్ చేస్తుండాల్సింది బాగుండేది కదా, వినడానికి కూడా బాగుండేది. నిజంగా 1000 కోట్లు 10,000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలనా? మూర్ఖులు ఏం మాట్లాడతారు? డబ్బులతో రాగలరా? మీ గుండెల స్థానం సంపాదించగలనా? భావంతో కదా నేను మీకు ఏకమవుతాను. డబ్బులతోటి 1000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు. నేను చూపించాను ప్యాకేజీని. అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు, అదేదో విదేశీ బ్రాండ్ అనుకున్నా నేను వేసుకున్న చెప్పులు కాదు. తెనాల్లో ఉంటారు మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి, ఆయన చేత స్వయంగా చేసిన చెప్పులే. చాలా గట్టి దెబ్బ కొడదు, ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతారు. మేము డబ్బులకి ఆశపడను. నేను డబ్బులకి ఆశపడే వ్యక్తిని కాదు. నేను అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడిని తప్ప డబ్బులకి ఆశపడేవాడిని కాదు. నాకు అలాంటి డబ్బు అవసరం లేదు. నేను మీకు చెప్తున్నాను ఈ రోజున, నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను 20 రోజుల్లో, 25 రోజుల్లో పనిచేస్తే. అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది. అది మీరిచ్చిన స్థాయి, మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. డబ్బులు అవసరం ఏమున్నాయి నాకు? డబ్బులు అవసరం ఏముంది నాకు? నేను సంపాదించుకోలేను డబ్బులా? నేను చూడని సుఖాలా? అరే ఒంటి పూట భోంచేస్తాం, కడుపు మంట కడుపు ఆకలి పెట్టుకుంటాను దేనికి? నా కడుపు నిండిపోతే మీ బాధలు నేను అర్థం చేసుకోలేనని ఒంటి పూట తింటాను. నేను అర్ధాకలితో ఉంటా. ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నేను కష్టాలు తెలిసిన వాడిని. ఇంత సంపాదించగలిగే కెపాసిటీ ఉండి నేను ఎందుకున్నాను రాజకీయాల్లో కంటే 1964 నుంచి అందరూ ఒకటే చెప్తున్నారు, పాలన మారాలి, ఒక కులానికే ఉండకూడదు, అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఉండాలని. అందరూ మాట్లాడేవాళ్లే, దూకనేవాడే, కానీ దూకేవాడు ఒక్కడు లేడు, నడిపించేవాడు ఒక్కడు లేడు. నేను దూకేశా ధైర్యంతో. మీరు నన్ను ఓడించేశారు అందరూ, కానీ నాకు బాధ అనిపించట్లా. మీ నమ్మకం నేను సంపాదించుకుంటాం, మీరు గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని నేను పదిలంగా దాచుకుంటాం, మీకు అండగా నేను నిలబడతాం. ముఖ్యంగా అన్ని కులాల్లోని యువతకి మీరు దయచేసి, యువతకి చెప్తున్నాను, కలల ఖనిజాలతో చేసిన యువత మీరు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాను? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కళ్ళలు తప్ప, పిరికితనం, మోసం తప్ప. మీ కుల నాయకుల్ని అడగండి, నిలదీయండి. మీ కులాల నుంచి నేను బయటికి రమ్మని చెప్పట్లేదు, కానీ మీరు అందరూ పదవులు, కార్పొరేషన్ పదవులు తీసుకొని మా కులానికి మీరేం చేస్తారని మీ కుల నాయకుల్ని మీరు అడగండి. మీరు నాకు గనక అధికారం ఇస్తే మీ కుల నాయకుల చేత పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఫీజు రీఎంబర్స్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితి నేను తీసుకురాను. ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం నేను.